వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హైదరాబాద్లో దాడులు, అది దట్టు ఆలయం పైన దాడులు చేయడం, ఇది ఎంత కామన్ అయిపోయిందంటే వరుస పెట్టి మనకు తెలుసు. ఒక 1.5 మంత్ క్రితం వరుసగా ఏదో ఒక ఆలయం మీద దాడులు చేయడం, ఆ తర్వాత విగ్రహాల్ని ధ్వంసం చేయడం, ఇట్లాంటి వార్తలే మనకు కంటిన్యూషన్గా వచ్చాయి. అసలు ఏం జరుగుతోంది ఏంటి అర్థం కాని పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏం జరుగుతోంది, మరి దేవాలయాల మీద ఎందుకని ఇట్లా దాడులు జరుగుతున్నాయనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. ఎప్పుడైతే ముత్యాలమ్మ టెంపుల్ మీద ఆ విగ్రహాన్ని పూర్తిగా దుండగుడు ఎవరైతే ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసిండో ఆ తర్వాత నుంచి అయితే వరుస పెట్టి నాకు తెలిసి అయితే 8 నుంచి ఒక 10 గుళ్ళని టార్గెట్ చేస్తూ పూర్తిగా దుండగులైతే విగ్రహాల్ని ధ్వంసం చేసిన పరిస్థితి. ఇప్పుడు ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత మరోసారి ఇట్లాంటి వార్తలే కలకలం క్రియేట్ చేస్తోంది. ఎగైన్ మళ్ళా మన గుళ్ళనే టార్గెట్ చేస్తూ ఒక శివాలయంలో మనకు శివలింగం కనిపిస్తుందో ఆ శివలింగం దగ్గరనే ఆవు మాంసంకు సంబంధించిన పూర్తిగా ముక్కలు ఏవైతే ఉంటాయో ఆ పూర్తిగా శివలింగం కావచ్చు, లేకపోతే ఆ టెంపుల్ పరిసరాల్లో కావచ్చు, పూర్తిగా ఆ ముక్కల్ని పడేసినటువంటి ఆనవాళ్ళు ఈరోజు చూసినటువంటి భక్తులు మాత్రం ఒక రకంగా షాక్ అయిపోయిన పరిస్థితి. అసలు శివాలయంలో ఇట్లాంటి మాంసపు ముద్దలేంటి, అది కూడా ఆవుకు సంబంధించిన మాంసం పూర్తిగా గుడి మొత్తంగా పడి ఉండడం ఏంటి అనేది పెద్ద ఎత్తున అయితే ఒక ఆందోళన అయితే వ్యక్తమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ అంటే టపాచబుత్ర జిర్రా హనుమాన్ ఆలయంలో శివలింగం వెనక పూర్తిగా ఈ మాంసం పడేశారు దుండగులు అనేటువంటిది. అయితే ఈ దుండగులు మరి ఆ ఆలయంలోకి ఎట్లా ఎంట్రీ అయ్యారు, అసలు ఆ దుండగులు ఎవరు, ఇట్లా ఆవుకి సంబంధించిన మాంసం అది శివలింగం అండ్ హనుమాన్కి సంబంధించిన టెంపుల్లో పడేయడం ఏంటి, అండ్ ఆ టెంపుల్ లోపలికి అసలు దుండగులు ఎట్లా ఎంటర్ అయ్యారంటే వెనక భాగంలో అంటే గోడ ఏదైతే ఉంటుందో ఆ వెనక భాగం నుంచి వచ్చి ఈ మాంసాన్ని పూర్తిగా ఈ శివలింగం చుట్టూ పడేసిన ఆనవాళ్ళు కనిపించాయి. అండ్ పూజారి ఎవరైతే గుడికి వచ్చాడో ఒక రకంగా పొద్దున్నే ఆలయాన్ని శుద్ధి చేసి పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి కాబట్టి ఆ నేపథ్యంలోనే గుడి పూజారి రావడం, ఆ తర్వాత ఇది చూడగానే ఒక్కసారిగా ఆయన కంగు తిన్న పరిస్థితి. అండ్ భక్తులు కూడా పొద్దున్నే శివాలయం దగ్గరలో ఉంటే ఆలయానికి వచ్చి భక్తులు పెద్ద ఎత్తున దర్శనం చేసుకొని వాళ్ళ పనులకు వెళ్తూ ఉంటారు. భక్తులు కూడా ఒక రకంగా అసలు ఏంటిది ఇది అనేది పూర్తిగా వాళ్ళైతే ఒక ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. వెంటనే పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. అండ్ అక్కడ సీసీ కెమెరా కూడా ఉంది. సీసీ కెమెరాలో మరి ఎవరు ఈ దుండగులు ఏంటి, అసలు ఎవరు పడేశారు, రాత్రి వేళల్లో జరిగినటువంటి ఘటన కాబట్టి మరి ఆ సీసీ కెమెరాలో ఏం రికార్డ్ అయ్యి ఉంది ఏంటి అనేది చూసే ప్రయత్నం చేసినప్పుడు సీసీ కెమెరా పని చేయట్లేదు అని పోలీసులు కొంతవరకు చెప్తున్నారు. అంటే గతంలో కూడా మనం చాలా టైమ్స్ విన్నాం అండ్ చూసాం. ఎప్పుడైతే ఈ ఆలయాల పరిసరాల్లో ఎప్పుడైతే ఇట్లాంటి ఘటనలు జరిగాయో అప్పుడు పోలీసులు ఎవరైతే దాడి జరిగిన వాళ్ళని ఎవరినైనా పట్టుకుంటే వాళ్లకు మానసిక పరిస్థితి బాలేదని చెప్పడం, ఆ తర్వాత సీసీ కెమెరాస్ లేవని చెప్పడం, ఇట్లాంటివే మరి గుడి దగ్గర జరిగినటువంటి సంఘటనలకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజెస్ ఎక్కడ కూడా బయటపడ్డ సందర్భాలు అయితే లేవు. కేవలం ముత్యాలమ్మ టెంపుల్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటపడ్డ తర్వాత ఎంత పెద్ద ఎత్తున ఆందోళన జరిగిందో మనందరికీ తెలిసిందే. అండ్ ఎంతమంది హిందువులు మనం ఆ గుడి దగ్గరికి వెళ్ళి కవర్ చేసినప్పుడు కూడా ఆ గల్లీ వాళ్ళు కూడా అసలు మా ఆలయాన్ని మీద ఎట్లా దాడి చేస్తాడు, అసలు మేము ఎట్లా ఊరుకోవాలి, మాకే అప్పగించాలి ఆ దుండగుడిని అనేటువంటి మాట మాట్లాడడం జరిగింది. సో రాజకీయం కావచ్చు, లేదంటే భక్తుల మనోభావాలు దెబ్బతినడం కావచ్చు, ఇట్లాంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా చాలా సంయమనం కోసమో లేకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండడానికని కావచ్చు సీసీ కెమెరా ఫుటేజ్ అక్కడ ఉన్నా కూడా మరి చెప్పట్లేదా ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీని మీద ఇప్పుడు హిందూ సంఘాలు భగ్గుమంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.
ఇట్లా దేవాలయాల్ని, ఆలయాల్ని ఇట్లా ఎందుకు టార్గెట్ చేశారు, ఎవరు టార్గెట్ చేస్తూ ఉన్నారు, అసలు శాంతి భద్రతలు ఉన్నాయా లేదా, పోలీసులు ఎందుకు ఇట్లా ఆలయాల మీద దాడి జరిగినప్పుడల్లా సీసీ కెమెరా లేదనో, లేదంటే ఎవరైతే ఈ దుండగుడు ఈ విధ్వంసానికి పాల్పడ్డాడో ఆర్ ఇట్లాంటి చర్యకు పాల్పడ్డాడో ఆయన మానసిక స్థితి బాలేదనో ఎందుకు చెప్తున్నారు, ఎన్నిసార్లు ఇట్లా చెప్తారు అనేది కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఇప్పుడు హిందూ సంఘాలైతే ఇప్పుడు ఆలయానికి చేరుకుంటున్నారు. టప్పాచబుత్ర జిర్రా హనుమాన్ టెంపుల్ దగ్గరకైతే చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు పరిసరాలని పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అండ్ చాలామంది ఇప్పుడు హిందూ సంఘాలు అక్కడికి వెళ్తారన్న ఇన్ఫర్మేషన్తో పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు మాంసం పడేసింది ఎవరు, ఇట్లా దేవాలయాల్లో మాంసం పడేయడం అనేది ఎంత పెద్ద అపచారం, ఎందుకని మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు, వాళ్ళెవరు, వీళ్ళ వెనకాల ఎవరున్నారు అనేది కూడా భక్తులు చాలామంది క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు బీజేపీకి సంబంధించి రాజా సింగ్ దీనిపైన ఫస్ట్గా రియాక్ట్ అయ్యారు. ఆయన చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ చేశారు. గతంలో కూడా మనం చాలానే ఇట్లాంటి ఇన్సిడెంట్ని చూసాం. ఇప్పుడు గుడి పరిసర ప్రాంతాల్లో వెనక నుంచి వచ్చి దుండగుడు ఇదంతా కూడా మాంసాన్ని పడేసి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. అసలు వాళ్ళు ఎవరు? అండ్ ఇప్పుడు పోలీస్ వాళ్ళని అడిగితే సీసీ కెమెరా అసలు పని చేయట్లేదు అని చెప్తున్నారు. ఇట్లా ఎన్నిసార్లు చెప్తారు అని కూడా రాజా సింగ్ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. పోలీస్ కమిషనర్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈసారైనా మీరు కరెక్ట్గా అసలు దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా మీరు బయట పెట్టాల్సిందే. సీసీ కెమెరాస్ ఎందుకు పని చేయవు? గతంలో కూడా ఇట్లనే మీరు ఎప్పుడు ఇట్లాంటి ఆలయాల మీద దాడి జరిగినప్పుడల్లా ఏదో చెప్పి తప్పించుకుంటున్నారు, తప్పించి అసలు ఎవరు ఎందుకు చేశారు అనేది మాకు చెప్పట్లేదు, ఇది మా మనోభావాల్ని దెబ్బతీయడమే అనేటువంటిది కూడా పూర్తిగా రాజా సింగ్ అయితే చాలా క్వశ్చన్స్ అయితే రేస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈసారైనా పోలీసులు ఖచ్చితంగా అసలు ఏం జరిగింది, ఈ ఇన్సిడెంట్లో ఎవరున్నారు ఏంటి అనేది చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అంటూ కూడా రాజా సింగ్ పోలీసులకైతే కోరిన పరిస్థితి కనిపిస్తోంది. సో హిందూ సంఘాలు కావచ్చు, ఇప్పుడు రాజకీయ నాయకులు కావచ్చు, అండ్ హిందూయిజం ఆర్ హిందుత్వాన్ని ఎక్కువగా ఫాలో అయ్యేటటువంటి ఈ బీజేపీ లాంటి పార్టీస్కి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. అండ్ చాలామంది ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆందోళన చేసే పరిస్థితి కూడా అంటే కనిపిస్తోంది అనేది కూడా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇట్లాంటి ఇన్సిడెంట్ అయితే జరగడం ఇప్పుడు ఒక రకంగా కలకలం అయితే క్రియేట్ అవుతుంది అని కూడా చెప్పొచ్చు.